హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఉల్లికాడల పచ్చడి ఎప్పుడైనా విన్నారా? ఉల్లికాడలతోటి పచ్చడి చాలా బాగుంటుందండి. మీలో చాలా మటుకు చాలామందికి ఇలా పచ్చడి కూడా చేసుకుంటారని తెలియదు కదా. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఉల్లికాడలన్నీ బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే 2 స్పూన్ల మినప్పప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 8 వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినప్పప్పు, పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకోవాలండి. వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లికాడలన్నీ కూడా వేయించుకుందాము. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఒకసారి చూసుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా మూత పెట్టకుండా ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే మగ్గనిద్దామండి. చూడండి, మగ్గిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు ఇంకొక మూత తీసేసుకొని ఇంక మూత పెట్టక్కర్లేదండి, అలాగే మగ్గనిద్దాము ఇంకొక 5 నిమిషాల పాటు. చూడండి, ఉల్లికాడలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది ఇప్పుడు చల్లారనివ్వాలండి. చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం ఇలా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు చింతపండు కూడా కొంచెం వేసుకుందాము. చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉల్లికాడలన్నీ కూడా వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర కూడాను కొంచెం వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో పోపు వేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే ఇంగువ వేసుకొని పోపు వేసేసుకోవడమేనండి, అంతే, ఇంకేం లేదు. చూడండి, పోపు వేసేసుకుందాము. అంతేనండి, ఉల్లికాడల పచ్చడి రెడీ అయిపోయింది. ఓ చిన్న మాట అండి, ఈ పచ్చడి చేసుకున్న రోజు కొంచెం రైస్ ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే చాలా బాగుంటుంది, మొత్తం లాగించేస్తారు. అలాగే ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.